75 రావాలని స్టూడెంట్స్ ప్రతి ఏరియాలో కూడా బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కావచ్చు, 4 మార్క్స్ కావచ్చు, 7 మార్క్స్ కావచ్చు, బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అలానే ఒక యావరేజ్ స్టూడెంట్కి మంచి మార్క్స్ రావాలంటే ఎక్కువగా 7 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్ మీద వాళ్ళు బాగా దృష్టి సారిస్తే మంచి మార్క్స్ రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అలానే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరు ఉన్నారనుకుంటే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా వాళ్ళ ఉపాధ్యాయుల సలహాలు కొన్ని తీసుకుంటూ 7 మార్క్స్ క్వశ్చన్స్ని, 4 మార్క్స్ క్వశ్చన్స్ని కొంచెం ర్యాండమ్గా 2 మార్క్స్ కూడా ప్రిపేర్ కాగలిగితే మంచి మార్క్స్ వస్తుంది. ఓవరాల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఈవెన్ ప్రభుత్వ కళాశాలలో కానీ, బయట కార్పొరేట్ కళాశాలలో కానీ, ఇంకా వేరే రెసిడెన్షియల్ కళాశాలలో కానీ కొద్దిగా ఏంటంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐపీఈలో ప్రజెంటేషన్ ఎలా చేయాలనేది రకరకాల డౌట్స్ ఉంటాయండి. అవన్నీ కూడా ఇప్పుడు మనం క్లారిఫై చేసుకుంటాం. సార్, నా పేరు శ్రవణ్. నాకు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంటేషన్ నాకు కొంచెం డౌట్ ఉంది. సో నాకు ప్రాక్టీస్లో కాస్త డౌట్స్ ఉన్నాయి సార్. సో ఇప్పుడు డీసీస్ అండ్ డిఆర్స్ టాపిక్ తీసుకున్నట్లయితే వాటి నుంచి జనరల్గా ఏ మోడల్ క్వశ్చన్స్ ఫైనల్లో రావడానికి అవకాశం ఉంటుంది? అంటే మనం గత సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ డైరెక్షన్ క్వశ్చన్స్, డైరెక్షన్ రేషియోస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఆర్ 4 డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్యూబ్, అలాంటి ప్రాబ్లమ్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈక్వల్ 4/3 ఈక్వల్ ప్రూవ్ చేయమనే ప్రాబ్లం జనరల్గా రావచ్చున్నది. అలానే మీరు చూసే ఉంటారు L + M + N = 0 అని, L² - M² + N² = 0 అని. ఈ మోడల్స్ మీద రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మాకు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ అందులో ఏంటంటే చాలా చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది. సార్, నా పేరు లహరి. ఐపీ బేసిస్లో నాకున్న డౌట్ ఏంటంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో డెఫినేషన్ బేస్డ్ లైక్ ఎప్సిలాన్ కానీ, డెల్టా కానీ, లేదా ఉన్న రూల్స్కి ప్రూఫ్ అడిగే క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందా? జనరల్గా ఎప్సిలాన్ డెల్టా మీద ఏంటంటే మనకు హైయర్ స్టడీస్లో కొంత డిస్కషన్ ఉంటుంది కానీ ఎప్సిలాన్ డెల్టా మీద ప్రాబ్లం టెక్స్ట్ బుక్లు ఇచ్చినా కానీ దాని మీద పెద్దగా ఎప్పుడు క్వశ్చన్స్ అడగలేదమ్మ. అవి అంటే మనకంటే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందమ్మ. ఫార్ములా బేస్డ్ అంటే మీకు తెలిసినట్లే sin x/x అని, లిమిట్ x → 0 sin x/x అని, అలా లిమిట్ x → 0 tan x/x అని. సో దీని మీద క్వశ్చన్స్ ఎక్కువ రావడం ఛాన్స్ ఎక్కువ ఉండదు కానీ ఎప్సిలాన్ డెల్టా మీద ఇప్పటివరకు అయితే ఇవ్వలేదమ్మా. సో మ్యాక్సిమం ఏంటంటే నాకు తెలిసి కూడా అలాంటి క్వశ్చన్స్ రాకపోవచ్చు కాబట్టి దాని గురించి మీరు పెద్దగా వరి కావాల్సిన పని అయితే ఏం లేదమ్మా. సార్, నా పేరు కీర్తన సార్. నాకు ఐపీ బేస్ నుంచి నాకు డౌట్ ఉంది. మీన్ వాల్యూ థియరం నుంచి 2 మార్క్స్కి థియరం నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా సార్? మీన్ వాల్యూ థియరం అంటే జనరల్గా ప్రూఫ్ అనేది ఏంటంటే మనం జనరల్గా అది బీఎస్సీలో నేర్చుకుంటామా. మీన్ వాల్యూ థియరమ్స్ కానీ, లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, రోలిస్ థియరం వాటికి ఇక్కడ అప్లికేషన్ పార్టీ జనరల్గా ఉంటుంది. బట్ అంటే ఓన్లీ దాని మీద మనకు ప్రాబ్లమ్స్ ఇస్తారమ్మా. ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే 2 మార్క్స్కి ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంతకుమించి థియరం ప్రూఫ్స్ కానీ అలాంటివన్నీ 2 మార్క్స్ ఇవ్వడానికి ఎప్పుడు ఛాన్స్ అయితే లేదు. ఓన్లీ ప్రాబ్లమ్స్ ఇస్తారమ్మా దాని మీద. సార్, నా పేరు విశ్వంత్ సార్. నాకు చిన్న డౌట్ ఉంది. మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి సార్, కాకపోతే పెయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో చాలా థీరమ్స్ ఉన్నాయి కదా సార్. సో ఆ థీరమ్స్ చేస్తే సరిపోతుందా లేకపోతే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సి వస్తుంది? జనరల్గా అయితే పెయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లో నో డౌట్ అది మేజర్ పార్టీ. పెయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ మనం థియరమ్స్ ప్రాక్టీస్ చేయాలి యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అందులో పర్టికులర్ అంటే లాస్ట్ టాపిక్లో ఐ థింక్ మీకు తెలిసి ఉంటుంది, ఒక హోమోజనైజేషన్ అనే టాపిక్ నుంచి మనకి జనరల్గా కంపల్సరీ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే ఈ కాన్సెప్ట్ మీద సెకండ్ ఇయర్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది మాత్రం కంపల్సరీ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి ఈ సంవత్సరం పక్కా వస్తుందా అంటే మనం చెప్పలేం కానీ 99% అందులో నుంచి క్వశ్చన్ అయితే గ్యారెంటీగా వస్తుంది. మిగిలినవంటే థియరమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాల్సిందే, అట్ ది సేమ్ టైం ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయాల్సింది. కాబట్టి అంటే మనైతే పిన్ పాయింటెడ్గా ఒక థియరం వస్తుంది, ఒక ప్రాబ్లం వస్తుందని చెప్పలేము. గత సంవత్సరం అనుభవంతో చూస్తే ఒకసారి క్వశ్చన్ ఇచ్చారు, ఒకసారి ప్రాబ్లం ఇచ్చారు, థియరం ఇచ్చారు, ఒకసారి క్వశ్చన్స్ ఇచ్చారు. కాబట్టి మనం స్టూడెంట్కి మంచి మార్క్స్ రావాలంటే మాత్రం అన్ని కంప్లీట్గా ప్రిపేర్ కావాల్సిందే. సార్, నాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ కానీ వాటిలో ప్రాబ్లం ఇప్పుడు లేదండి. సో నెక్స్ట్ నాకు ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ప్రాబ్లం ఉంది సార్. సో ఇప్పుడు మనము అన్ని క్వశ్చన్స్ రాసేస్తాం సార్, అక్కడ చాయిస్ ఎంత, ఇప్పుడు ఎనీ 6 ఆఫ్ ఇట్, ఎనీ 5 ఆఫ్ ఇట్ అలా రాసేసాము. దాని తర్వాత ఎక్స్ట్రా క్వశ్చన్స్ మనకు వచ్చు. సో మేము అది ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. సో దానికి హెడ్డింగ్ మెన్షన్ చేసి సపరేట్గా చాయిస్ అని చెప్పి పెట్టి రాయాలా లేకపోతే నార్మల్గా సెక్షన్ నేమ్ రాసేసి? జనరల్గా అలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మనం మెయిన్ ప్రయారిటీ అంటే అన్ని క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్గా రాస్తాం. మేబీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అని ఒక సీక్వెన్స్లో కావచ్చు, 4 మార్క్స్ ఒక సీక్వెన్స్లో కావచ్చు, 7 మార్క్స్ అని ఒక సీక్వెన్స్లో కావచ్చు. రాసిన తర్వాత ఎక్స్ట్రా నువ్వేదైతే కాన్ఫిడెంట్గా ఎక్స్ట్రా క్వశ్చన్ రాయాలనుకున్నప్పుడు నువ్వు పర్టికులర్గా ఎక్స్ట్రా రాసిన నెసిటీ అయితే ఏం లేదు. అయితే క్వశ్చన్ నెంబర్ వేసి నీట్గా రాస్తే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే ఈ ప్రజెంటేషన్ అన్నట్టు ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనకు ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, సాల్వ్ చేసినప్పుడు అంటే ఎక్స్కి ఒక వాల్యూ వస్తుంది, వైకి ఒక వాల్యూ వస్తుంది. x = 2 అని సమ్వేర్ ఎక్కడ రాస్తావు, y = 4 అని ఎక్కడ సమ్వేర్ రాస్తావు. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే దాన్ని అలా వదిలేస్తారు. అలా కాకుండా ఏంటంటే ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ కాబట్టి దేర్ఫోర్ x, y 2, 4 అని రాయగలిగితే చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోగలిగితే మీకు 75 రావడానికి చాలా ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఐపీఎల్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు రాసేది మీకే కాకుండా పక్క వాళ్ళు కూడా అర్థం కావాలి. ఇన్విజిలేటర్కి ఈజీగా ఉందనుకోండి, మీకు ఎలాంటి రిస్క్ లేకుండా మంచి మార్క్స్ రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది.
సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు డిఫరెన్షియేషన్ టాపిక్ మీద అన్ని డిఫరెన్షియేట్ ద ఈక్వేషన్ కానీ డిఫరెన్షియేట్ దిస్ ఎక్స్ప్రెషన్ కానీ అని ఉంది, కానీ డిఫరెన్షియబిలిటీ మీద క్వశ్చన్ రాలేదు సార్. అవి చాలా ఇంపార్టెంటా, మేము చేయాల్సి వస్తుందా? అంటే అట్ ద సేమ్ టైం గత సంవత్సరాలు చూస్తే డిఫరెన్షియబిలిటీ మీద పెద్దగా ప్రాబ్లమ్స్ లేకపోయినా కానమ్మా టెక్స్ట్ బుక్లో కంపల్సరీగా డిఫరెన్షియబిలిటీ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్షియబిలిటీలో కొన్ని మనం నేర్చుకోవడం అయితే బెటర్గా ఉంటుందమ్మా. అది అంటే మనకి 75 రావాలనుకున్నప్పుడు ఆ డిఫరెన్షియబిలిటీ జనరల్గా ఏంటంటే పిల్లలు చేసే మిస్టేక్స్ అంటే మాడెక్స్ అనుకోమా, మాడెక్స్ అనేది +x అవుతుందా -x అవుతుందా అనేది కొన్ని రకరకాల డౌట్స్ ఉంటాయి ఇక్కడ. కాబట్టి డిఫరెన్షియబిలిటీ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ ఒకటి, రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఇవన్నీ నేర్చుకుని 1-2 సార్లు మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనకి ఎలాంటి భయం ఉండదు. ఒకవేళ అలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం చాలా ఎఫెక్టివ్గా రాయగలుగుతాం. అది సో మనం ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ చేసినప్పుడు మనకు ఒక డెసిమల్ వాల్యూ వస్తుంది సార్. సో దాన్ని మనం రౌండప్ చేస్తే మార్క్స్ వస్తాయి మనకి. అంటే రౌండప్ అంటే ఏం లేదమ్మా, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో క్యూబ్ రూట్ ఆఫ్ లేదా ఫోర్త్ రూట్ ఆఫ్ ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనకు దానికి ఆన్సర్ 4 కొంతమంది 6 అని రాస్తారు, కొంతమంది 4.678 రాస్తారు, కొంతమంది 4.6789 రాస్తారు. అంటే అలా రాయగలిగితే మనకి ఎలాంటి డౌట్ లేకుండా బాగుంటుంది. ఎందుకంటే టాపిక్ పేరే ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ కాబట్టి మనం ఏదో 4.1 అని పెట్టాం అనుకోమా, అలాగంటే కూడా వేరే అతను కోసం 4.6 అని పెట్టినప్పుడు అతనికి ఎక్కువ మార్క్స్ రావడం ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు కొంచెం డీటెయిల్గా రాయడం బెటర్గా ఉంటుంది. మరి సార్ ఒక చిన్న డౌట్ సార్, స్ట్రెయిట్ లైన్స్లో మనకు చాలా VSIQs ఉన్నాయి సార్. ఆ చాలా VSIQsలో పర్టికులర్గా ఈ టాపిక్ నుంచి VSIQs వస్తాయని చెప్పగలరా? జనరల్గా ఈ టాపిక్ అంటే పర్టికులర్ చెప్పలేం కదమ్మా. టెక్స్ట్ బుక్లో మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, ప్రతి చాప్టర్ కూడా ప్రతి స్ట్రైట్ లైన్స్ ఉన్న టాపిక్లో ఒక 6-7 ఎక్సర్సైజెస్ ఉంటాయి. ప్రతి చాప్టర్లో కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోగలిగితే బాగుంటుంది. పర్టికులర్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే నార్మల్ ఫామ్ అన్నప్పుడు x+y+1 = 0కి నార్మల్ ఫాము, x+y -1 = 0కి నార్మల్ ఫాము రాసేటప్పుడు కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ. ఇవన్నీ చేసుకోగలిగితే మీరు బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే కొన్ని రిలేటెడ్ అంటే 2 సరళ రేఖల మధ్య దూరం అని కానీ, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ పెయిర్ ఆఫ్ లైన్స్ అంటాం చూసారా, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా 1-2 సార్లు మీరు జాగ్రత్త చూసుకోగలిగితే బాగుంటుంది. అంటే పిన్ పాయింటెడ్గా ఏంటంటే మనం ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచి వేస్తారైతే మనం చెప్పలేం, కానీ ఆ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కనుక బాగా చదువుకోగలిగితే అన్నింటిలో సో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ అని కాన్ఫిడెంట్గా చేయగలుగుతారు. సో ఇప్పుడు మన డిస్కషన్లో ఏంటంటే స్టూడెంట్స్కి కూడా రకరకాల డౌట్స్ అని తెలిసిపోయింది. అంటే 75 మార్క్స్ రావాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ డీటెయిల్గా అన్ని ఈవెన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కానీ 7 మార్క్స్ క్వశ్చన్స్ కానీ ఇది ఎక్స్పెక్టెడ్ ఇది అని కాకుండా ఓవరాల్గా చేస్తే బెటర్గా ఉంటుందండి. అదే కాస్త ఇది మనకి ఒక 60 మార్క్స్ వచ్చే రేంజ్ స్టూడెంట్ అంటే పర్టికులర్గా 7 మార్క్స్ క్వశ్చన్స్ అలానే 4 మార్క్స్ క్వశ్చన్స్ మీద బాగా ఫోకస్ చేయగలిగితే, కొంచెం 2 మార్క్స్ క్వశ్చన్స్ చేయగలిగితే అట్లీస్ట్ ఒక 60 మార్క్స్ రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అది అలానే కొంచెం ఏంటంటే జస్ట్ పాస్ అనుకున్న విద్యార్థులు ఇప్పటి నుంచైనా సరే జాగ్రత్త తీసుకోగలిగి కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. అంటే డిఆర్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ అండ్ డైరెక్షన్ క్వశ్చన్స్, అలానే ట్యాంజెన్స్ అండ్ నార్మల్స్, ఇలాంటి కొన్ని చాప్టర్స్ ఉన్నాయండి. స్ట్రైట్ లైన్స్, ఇలాంటి వాటిలో కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేసుకోగలిగినా, అదేవిధంగా ఆ కాలేజీలో జరిగే ప్రీఫైనల్స్ కనుక ప్రతి ఒక్క స్టూడెంట్ రాయగలిగితే మంచి మార్క్స్ రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అది చాలామంది స్టూడెంట్స్ ఏదో ఆన్సర్ షీట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఏదో కొట్టే తెచ్చన్నట్టుగా ఉంటుంది అక్కడ. అంటే బికాజ్ ఆఫ్ అది వాళ్ళు తప్పని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానంలో ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద మేము ఫోకస్ పెట్టడం వల్ల ఏదో 1 మినిట్లో ఆన్సర్ రావాలనే కాన్సెప్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఏరియాలో చాలా మంది మిస్టేక్ చేస్తున్నారండి. అంటే అతనికి 75 రావడానికి కొన్ని క్యాలిబర్ స్టూడెంట్స్ అయినా కానీ కొన్ని మిస్టేక్స్, ఎందుకంటే ప్రజెంటేషన్లో చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి అక్కడ. అంటే క్వశ్చన్ పేపర్ ఏమనుకుంటుంటే కొంతమంది స్టూడెంట్స్ నాకు అర్థమైపోయింది కదా ఆన్సర్ కరెక్టే కదా అనే ఒక భావనలో ఉంటున్నారు, కానీ అది తప్పండి. అది ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా డీటెయిల్గా ఉండాలి. అంటే వాళ్ళ ఆన్సర్ పేపర్స్ కొన్ని చూస్తే ఎలా ఉంటుందంటే ఏదో పక్కల పేపర్లో కాపీ చేసిన ఫీలింగ్ ఉంటుంది. బట్ ఆ స్టూడెంట్ మంచి స్టూడెంట్ కావచ్చు, కానీ ఏంటంటే ఆ ప్రజెంటేషన్లో కొంత చిన్న గ్యాప్ రావటం వల్ల సో ఆ చూసి ఎగ్జామినర్కి ఎలా ఉంటుందంటే కొంచెం అంత సాటిస్ఫైడ్గా వాళ్ళు ఫీల్ కాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే మనకు 3 hours టైం ఉంటుంది. మనం చేసే క్వశ్చన్స్ ఏంటంటే పర్టికులర్గా మ్యాథ్స్లో చూస్తే మనకు 24 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 24లో మనకు 20 ఆన్సర్స్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి చాలా డీటెయిల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఒక అబవ్ యావరేజ్ స్టూడెంట్ కానీ ఆ 24 క్వశ్చన్స్ అందులో ఇచ్చిన 24లో మనం 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. కాబట్టి ఆ 20 క్వశ్చన్స్ మ్యాక్సిమం 2 hours 30 minutes కంటే ఎక్కువ పట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉండదండి. కాబట్టి అంటే ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని చాలా డీటెయిల్ ఎగ్జామ్ రాస్తే చాలా బాగుంటుంది. అట్లానే 2 మార్క్స్ క్వశ్చన్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా రాయాలండి. ఎందుకంటే అక్కడ మనకు చాయిసే ఉండదు. అక్కడ 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10లో 10 కరెక్ట్ చేయాలి. అంటే ఒక క్వశ్చన్ తెలియకపోయినా కానీ మనకు మైనస్ మార్కులు అంటే ఉన్న మార్కులు తగ్గడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అలానే 7 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, అందులో 7 ఇస్తారు కాబట్టి మనం 5 రాస్తాం. కాబట్టి కొంత ఛాయిస్ ఉంటుంది. కాబట్టి అలా స్టూడెంట్స్కి పెద్దగా భయం ఉండకపోవచ్చు. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్ చూస్తే 7 ఇస్తారు కాబట్టి అందులో మనం 5 రాస్తాం.
కాబట్టి అక్కడ కూడా ఒక 2 క్వశ్చన్స్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బందిగా ఉండే పరిణామాలు అయితే ఉండవు. ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా రాయాలి. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలను తీసుకోగలిగితే స్టూడెంట్స్కి మంచి మార్క్స్ రావడం ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. థ్యాంక్ యూ.